బంగారం, డబ్బు డబ్బు ఎక్కడ కట్టాలి? ఏమండి, ఈ బ్యాగ్ ఎక్కడిది? ఈ బ్యాగు నా దోస్తు పీటర్ ఉన్నాడు కదా, ఇది వాడిచ్చాడు. సరే ఇదిగో. ఏమండి, ఏంటి ఈ తాళి? ఏం చేసావు? ఎవరిని చంపావు? నేను ఎవరిని చంపలేదు. డబ్బు నువ్వు మారావనుకున్నాను. నువ్వు చేసిన పాపానికే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇది చాలదా? ఇలా చెయ్యనని చెబితేనే నేను నీతో కలిసి బతకడానికి వచ్చాను. కానీ నువ్వు వాడిని నువ్వు చూడకూడదు. వాడు చచ్చినా కూడా నువ్వు చూడకూడదు. నువ్వు వెళ్ళిపో. నీ పాపిష్టం చూపించుకో. నన్ను నమ్మొచ్చిన నీకు సరిగ్గా చూసుకోలేకపోయాను. బిడ్డని కూడా చూసుకోలేదు. నేను చేసింది నిజంగా తప్పే బంగారం. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ తెలియక తప్పు చేశాను. లేదు, నేను నమ్మను. నేను అస్సలు నమ్మను. ముందు నా కళ్ళ ముందు వెళ్ళిపో. వెళ్ళిపో. నీ మాయ మాట చెప్పి నన్ను ఇక నమ్మించుకో. వెళ్ళిపో ఇక్కడ నుంచి. బంగారం, ఈ డబ్బు నేను వాళ్ళకు తిరిగి ఇచ్చేసి వస్తా. బంగారం, నన్ను వదిలేయకు. వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా. చూడు, తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేస్తా బంగారం. ఇచ్చేసి వస్తా. ఇప్పుడే ఇచ్చేసి వస్తా. అన్ని చోట్ల చూశాను. ఆ బ్రిడ్జ్ అవతల చూడాలి. చూసి వెళ్దాం. కిరాయి గూండాలతో వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు. మేము ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇందులో మా పోలీస్ శాఖకు చెందిన 2 పోలీసులకు బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మాకు సర్వసాధారణం. మేము వాటిని నిరోధించడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ కూడా చెదురుమదురుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదేనండి మీరు చెప్పిన ప్లేస్. సరేనా? ఈసీఓ అడిగారు కదా, అది అక్కడ ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. నాకెందుకో భయంగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము చూసుకుంటాం. ఏమైంది? ఏం కాలేదు. మళ్ళీ ట్రై చేసి చూడు. ఏంటి కలవలేదా? లైన్ ఎందుకో కనెక్ట్ కావట్లేదు. అసలు గొడవ ఏమైంది? ఎందుకు అలా గొడవ పడుతున్నారు? అసలు వాడు ఏమనుకుంటున్నాడమ్మా? వాడు నన్ను ఓడించాలనుకుంటున్నాడా? ప్రియా, ఇప్పుడు ఓకే. ఏంటి ఓకే? అందానికి అందం కలిపాను. నేనెలా చూడాలి? నా కళ్ళతో చూడు. ఒరే బేబీ, టీ తాగుదామా? తాగుదాం. ఈ రోజు కొవ్వూరు బ్రిడ్జ్ మీద జరిగిన ఎన్కౌంటర్ లో నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి బావా. సరే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నేను టీ చెప్పేసి వస్తా. ఇదిగో సంజయ్ అనే అతను కొవ్వూరు బ్రిడ్జ్ మీద దారి కాచి దెబ్బతీయాలి అని ప్రయత్నించగా పోలీసులు కాల్పులు చేశారు. పోలీసుల మీద వాళ్ళు ఎదురు కాల్పులు చేయడంతో గొడవ కాస్త చాలా సార్, నేను దిలీప్ని మాట్లాడుతున్నాను. బాబు వచ్చేసారా? ఎక్కడున్నారు? పక్కన ఉన్న ల్యాండ్ మార్క్ సార్, ఇక్కడ పక్కన ఒక హాట్ షిప్స్ కొట్టుంది సార్. సరే, మీరు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. సరేనా? సరే సార్. ఇప్పుడు ఏం చేస్తాం? మన దగ్గరున్న డబ్బులు, తాళి అన్నీ పోయాయి. ఏ లూజు, డబ్బులు పోతే పోని, మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నేను మూర్తన్నకు చెప్పేశాను. ఆయన వస్తాడు. రాగానే కొత్త ఇంటికి మనం పెళ్లి చేసుకుని వెళ్తాం. ఏమంటావు? హాయ్. హాయ్. హాయ్ డియర్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? అక్కడికి వెళ్ళాక నా ఆలోచన నీకు రానేలేదా? లేదు లేదు. నేను చూడలేనందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళా నీ ఆలోచన లేదు లేదు. యా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మై క్యూట్ బేబీ. పెడదామా?
కాస్త వెనక ముందు చూసుకోవచ్చుగా. ఏమయ్యా, నేను చూసుకునే వెళ్తున్నాను, నువ్వే చూడకుండా అడ్డొచ్చావు. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నేను చూసే వచ్చా, నువ్వే చూడకుండా తప్పు చేసింది నువ్వు. ఏంటి ఈయనకి నువ్వు సపోర్ట్ చేస్తావా? నువ్వు తప్పు చేసి ఎక్కువ మాట్లాడకు. ఏంటి? ఏం చేస్తావు? ఏంటి? ఏం చేస్తావు చెప్పు. ఇలా వచ్చావు. తప్పు చేసి ఏం చేస్తావు? పైగా నువ్వు కూర్చో. ముందు నోరు మూసుకుని వెళ్ళండి. రండి. బండి తీరా. ఈ రోజు కొవ్వూరు బ్రిడ్జ్ మీద జరిగిన ఎన్కౌంటర్ లో 3 తీవ్రవాదులు కాల్చి చంపబడ్డారు. బావా? ఈ తీవ్రవాదులు వనజాక్షి, శంకర్, హాయ్ స్టీఫెన్, టీ తాగుతావా? వద్దన్నా, ఇప్పుడే తాగాను. ఏంట్రా స్టీఫెన్, చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? అన్నా, ఒక దొంగ విధవ బ్యాగ్ తీసుకొని పారిపోయాడన్నా. అందులో ఎంత డబ్బు ఉంది? అందులో ఒక 7,000 ఉన్నాయన్నా. ఆ. డబ్బు పోయినా పర్వాలేదన్నా. రిజిస్టర్ ఆఫీస్ లో ఒరిజినల్స్ అడుగుతారన్నా, అందుకే బాధపడుతున్నాను. రే, అలా ఎందుకురా? మీరు ఏదైనా గుళ్ళు సైలెంట్ గా పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వేమంటావమ్మా? వద్దన్నా, ఇప్పుడు నాకు అంగీకారం కావాలి. నన్ను ఒక మనిషిగా గౌరవించాలి. ఈ ప్లాట్ఫామ్ మీద అడ్రస్ లేకుండా బతికాం. మమ్మల్ని మోసం చేసి ఇచ్చిన స్థలాలు లాగేసుకున్నారు. ఈ రోజు మేము బతికిన చోట మాకు పేరు ప్లాట్ఫామ్. మేమెందుకన్నా జోడుగులపాలెం మురికివాడకు వెళ్ళాలి? మేమేమన్నా అనాథలమా? ఇది మా స్థలం, మేమిక్కడి నుంచి కదలం. నేనిప్పటి వరకు పడ్డ కష్టాలు మా వాళ్ళు ఎవరు కూడా పడకూడదన్నా. ఆధార్ కార్డు గుర్తింపంట, 4 గోడలు, ఒక గుడిసె, ఒక ఇల్లుంటేనే వాళ్లకు గుర్తింపిస్తున్నారు. నా కల నెరవేరాలన్నా. రేపు నా పిల్లలు కూడా నాలాగా రోడ్డు మీద ఉండకూడదు. ఏదైనా ఒకటి చెయ్యన్నా. సరే, రిజిస్టర్ ఆఫీసులో నా ఫ్రెండ్ వాళ్ళ బావ ఉన్నాడు. ఏం చేద్దామని అతను అడుగుదాం. రా పద వెళ్దాం. సరే అన్నా. ఎక్కడో తేడా కొడుతుంది. కొడవాపండి, బండి తీరా. ఎప్పుడొస్తారు? కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఇప్పుడే వచ్చేస్తారు. చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా. నాకు ఏ ఇబ్బంది లేదు. మన ఇద్దరిళ్లలో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా, చెప్తే అర్థం చేసుకుంటారు కదా. నీకు తెలియట్లేదు దిలీప్, మనిద్దరం ఇష్టపడుతున్నామని అందరికీ తెలుసు. ఆ రోజు మా అమ్మ చూసిన చూపు ఉందే, ఆ తర్వాత నేను మీ ఇంటికి రాలేకపోయాను. అర్థమైంది, కానీ మనకి వేరే దారి లేదు. రేపు అన్నీ సర్దుకుంటాయి. ఎలా? ఆ టాపిక్ వదిలే. నీకు బాబు పాపలో ఎవరిష్టం? నాకు పాప అంటే చాలా ఇష్టం. దిలీప్ అంటే నువ్వేనా? అవును సార్. సరే రండి వెళ్దాం. పద. రామ్మా.